ఇప్పుడు మీకు ఓటీటీ పరిస్థితులు మీకు తెలుసు హౌ బ్యాడ్ ఇట్ ఈస్. ఓకే, చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మీకు దేర్ ఆర్ ఓన్లీ 4 to 5 ప్లాట్ఫామ్స్. వాళ్ళు ఇయర్కి 12 సినిమాలే కొంటారు. అందులో నా అన్ని సినిమాలు ఉంటాం, నా అదృష్టం అనుకోవాలో లేకపోతే ఎలా అనుకోవాలో తెలియదు, కానీ కొన్నారు. సినిమా చూసే కొన్నారు. ఒక్కటి కాదు, ముగ్గురు ఇచ్చారు ఆఫర్లు. 3 people గేమ్ మీ అన్ ఆఫర్. అంటే చూడకుండా ఇయటం వేరు, చూసి ఇయటం వేరు. అక్కడే వాళ్ళకి అర్థం చేసుకోవాలి దీంట్లో దెర్ ఇస్ సమ్ మ్యాటర్ ఇన్ ఇట్ కదా. వాలిడేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఫర్ మీ. నేను 35 కూడా అందరు అనేవాళ్ళు సార్, ఏమనేవాళ్ళంటే నాకు ముందంతా ఐ యూస్ టు గో ఇన్ ద మిడిల్ మెన్, ఒక మిడిల్ మనిషిని పట్టుకొని ఓటీటీలో అమ్మేవాళ్ళని. నేను తిమ్మరసు కానీ అద్భుతం కానీ సమ్మన్ యూస్ టు బి దర్, ఎందుకంటే మనం పట్టించుకునే వాళ్ళు కాదు. 35 కూడా రానా పేరు చూసి అమ్మగలిగాం ఓటీటీ. కానీ నిజంగా 35 సినిమా చూసి ఏమనుకునే వాళ్ళు, నా ముందు సినిమాలు ఎలా చేశారంటే సినిమా చూసి బాంబే వెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళకి విమేల్ లింక్ పంపించాలి, వాళ్ళ నుంచి ఇంకోళ్ళు చూస్తారని డిలేడ్ ప్రాసెస్ ఉండేది. 35 మాత్రం ఎలా సినిమా చూశారు, 2 గంటల్లో ఈమెయిల్ వచ్చేది, వీఆర్ బయింగ్ దిస్ ఇదని. ప్రతి ఓడు అంతే, ఇలా చూసేవాడు వెళ్ళి 2 గంటల్లో వచ్చేది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ ఓం శాంతి కూడా. అలా సినిమా చూస్తారు, 2 గంటల్లో మళ్ళీ బ్యాక్ వచ్చి నేను తీసుకుంటా అంటారు. సో దట్ ఈస్ వేర్ అక్కడ రీమేక్ రాలేదే, ఇష్యూ వాళ్ళకి రాలేదు. దే సా ద ఫిలిం జెన్యూనిటీ దేర్, రైట్? ఇన్ ఫ్యూచర్ ఆల్సో చూసి కొంటే దాని వాల్యూ వేరండి. నాలాంటి ప్రొడ్యూసర్స్కి సినిమా చూసి అమ్మడం ఈజ్ బెటర్. ఓకే, చూడకుండా ఎక్కువ ప్రైజులు పెట్టి కొనేస్తారు కదా, దానివల్ల మాలాంటి ప్రొడ్యూసర్స్కి నష్టం. ఎందుకంటే వాళ్ళకి అది పోవడం వల్ల, లాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ మంచి సినిమాకి రిపర్కషన్ అవుతుంది, వాళ్ళకి రావు. అండ్ నా చిన్న బ్యానర్, ఓకే, ఇప్పుడు సితారా వాళ్ళకి కానీ పెద్ద బ్యానర్స్ కానీ మైత్రి వాళ్ళకి కానీ వాళ్ళకి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిల్మే వాళ్ళకి క్లోజ్ అవ్వచ్చు. అది ఇప్పుడు మారుతుందని విన్నాను. ఓకే, బట్ మాలాంటి బ్యానర్స్కి నేను సినిమా చూపించే అమ్మగలుగుతాను. సమ్టైమ్స్ సినిమా చూపించేదానికి కూడా హ్యావ్ టు స్ట్రైవ్. అంటే మీరు చూడండి అని చాలా బతుకులాడుకోవాలి, చాలా రిప్లైలు ఈమెయిల్స్ పంపిస్తూ ఉండాలి. బట్ ఆఫ్టర్ 35 ఇట్ బికెమ్ ఈజియర్. అట్లీస్ట్ ఇప్పుడు పిలవంగానే వచ్చి చూస్తున్నారు. ఓకే, ఇన్ మై ఫ్యూచర్ ఆల్సో దే లిఫ్ట్ మై కాల్స్. ఒక సినిమా చేశారంటే ఓకే, ఈయన ఏదో చేస్తుంటారు అని చెప్పి చూసేదానికి వస్తున్నారు. సో దా వ్యాలిడేషన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.